ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆమె మాట్లాడుతూ విభజన జరగక ముందు వరకు తెలంగాణ ప్రాంతం మిగులు బడ్జెట్తో ఉందని, విభజన పూర్తయ్యాక ఆ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల కూడా వివక్ష చూపడం లేదని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. విభజనకు ముందు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులు కుప్పగా మారిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయాలు చేస్తే తాము కూడా రాజకీయాలు చేస్తామని, తెలంగాణపై విషం చిమ్మే మాటలు ఇప్పటికైనా మానుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు. దేశంలో 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా సీతారామన్ అంటే గౌరవం ఉందని, తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అప్పులు కూడా భాగమే అని, దేశ ఆదాయంలో 85% అప్పులు చేస్తున్న మీరా తెలంగాణ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. దేశంలో 12 ప్రధాన రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. ప్రపంచంలో అగ్ర రాజ్యాలుగా చెప్పుకునే దేశాల్లో అప్పులు ఎలా ఉన్నాయో సీతారామన్కు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టి మీరా మాట్లాడేది అని నిలదీశారు. బడ్జెట్లో బీహార్ గురించి చెప్పారని, తెలంగాణ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుంది. శిరీష్, చెప్పండి, నిర్మలా సీతారామన్ ఆ వ్యాఖ్యలు చేయడం వెనుకున్న ప్రధాన కారణం ఏంటి? శిరీష్, నిర్మలా సీతారామన్ ఆ వ్యాఖ్యలు చేయడం గల ప్రధాన కారణం ఏంటి? నిర్మలా సీతారామన్ మొన్న పార్లమెంట్లో బడ్జెట్ బిల్లుకు సంబంధించిన సమాధానం ఇస్తున్న సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది, కేంద్రం నుంచి తెలంగాణకు ఏమీ రావడం లేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలన్నింటి కూడా చేశారు.
కేంద్రం యొక్క తీరును కూడా తప్పుపట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం కూడా చేస్తుంది. సో దక్షిణాది రాష్ట్రాలు దీనిపై ఉద్యమించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత అనేది కూడా బడ్జెట్లో ఇస్తున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్గా పరిగణించారు. సో ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి ఆదాయం అనేది ఎంత వస్తుంది, ఏ మార్గాల ద్వారా ఎంత ఆదాయం అనేది కూడా వస్తుందన్న విషయాన్ని కూడా ఆమె బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా లిక్కర్ కన్జంప్షన్ కనుక చూసినట్లయితే దేశంలోనే అత్యధిక లిక్కర్ కన్జంప్షన్ అనేది కూడా తెలంగాణలోనే ఉంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం అనేది కూడా ఎక్కువగానే కూడా వస్తోంది. సో వీటన్నిటిని కూడా చెప్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ఏ పథకం నుంచి ఎంతెంత మొత్తంలో నిధులన్నింటి కూడా వస్తున్నాయి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏ పథకాల కింద ఎంత మొత్తంలో నిధులన్నింటి కూడా వెచ్చించింది అనే దాని గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఆ రోజు నిర్మలా సీతారామన్ బడ్జెట్ పైన జరిగిన చర్చకు సందర్భంగా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలన్నింటి కూడా పెద్ద దుమారాన్ని కూడా లేపాయి. దీనిపైన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా తప్పుపట్టడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, రాష్ట్ర ప్రజలను కూడా కించపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలన్నింటి కూడా చేశారు. ఓవరాల్గా చూసినట్లయితే దీన్నే ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం అనేది కూడా లేదు. రాష్ట్రానికి ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా రాష్ట్రం వివిధ సంక్షేమ పథకాలకు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. మూసీ డెవలప్మెంట్ కోసం, మూసీ పునరుద్ధరణ కోసం కానీ, మూసీ సుందరీకరణ కోసం కానీ ఒక ప్రాజెక్ట్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించి నిధులన్నింటికి కూడా ఇవ్వమని అడిగిన నేపథ్యంలో నిధులను కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం. సో ఈ నేపథ్యంలో మొన్న చేసిన వ్యాఖ్యలన్నింటి కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అప్పుడు దానికి ఆ రోజే అంటే తెల్లారే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే మంత్రులు కానీ కౌంటర్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పటికీ కూడా కేంద్రం తన బాధ్యతను విస్మరించకూడదు అని చెప్పేసి కూడా ఆ సందర్భంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్. This party or that party, doesn't matter. I'm talking on behalf of the state Telangana, people Telangana, as much as all of us want to talk. At the time of reorganization, post the Reorganization Act getting passed, Telangana was revenue surplus. But today, the debt that Telangana is in, despite the measures taken by the central government, AP Reorganization Act, whether it is this party or that party, తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ విభజన జరగక ముందు వరకు తెలంగాణ ప్రాంతం మిగులు బడ్జెట్తో ఉందని, విభజన పూర్తయ్యాక ఆ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పి అన్నారు. ఇది చాలా హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలైతే బీఆర్ఎస్ నాయకులైతే ఎదురుదాడి చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయని కూడా వాళ్ళు వాదిస్తున్న సంగతి అయితే మనకు తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? భువన, మనం ప్రధానంగా చూసుకుంటే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. 8 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంత సీనియర్ అయినా కూడా ఆమె నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది రాజకీయ దుమారాన్ని లేపే విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనేది అప్పుల కుప్పగా మారింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా సరే ఆదాయంతో పాటు అప్పులు ఉంటాయి. అది ఆ మాత్రం తెలియదా? కేంద్ర మంత్రి అయి ఉండి కూడా, అంటే ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండి ఆమెకి ఈ విషయం తెలియదా అంటూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఎదురుదాడి దిగుతున్న పరిస్థితి. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల విషయంలో మాత్రం ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం ఎంత ఉందో ఆదాయంలో 26% మాత్రమే అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గత 10 ఏళ్లుగా కేసీఆర్ హయాంలో రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చారు. అదేవిధంగా పెట్టుబడులు తీసుకువచ్చారు. వీటికి సంబంధించి అప్పులు జరిగాయి. అప్పులు
పాటు ఆదాయం పెరిగింది. అంటే దేశంలో మిగతా 12 రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉంది. తలసరి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది. ఈ విషయం నిర్మలా సీతారామన్ తెలంగాణకు వచ్చి 2 రోజుల పాటు ఇక్కడ గడిపితే మొత్తం విషయాలన్నీ బోధపడతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి సాధించడం జరిగింది కేసీఆర్ హయాంలో. ప్రాజెక్టులు కానీ, నీటి వాటా కేటాయింపుల విషయంలో కానీ, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇట్లా ప్రతి రంగంలో, ఈ ఫార్మా రంగంలో కూడా కోవిడ్ టైంలో కూడా హైదరాబాద్ నుంచే మొత్తం ఫార్మా రంగానికి సంబంధించిన మొత్తం ఉత్పత్తులన్నీ ఎగుమతి అయ్యాయి. ఇలాంటి విషయాలు నిర్మలా సీతారామన్ గుర్తు రాలేదా అని చెప్పేసి కూడా వాళ్ళంతా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అప్పుల గురించి మాట్లాడుతున్నారో, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 85% అప్పులు చేసింది మీరు కాదా, దేశంలో ఉన్న సంపద అంతా తాకట్టు పెట్టింది మీరు కాదా అంటూ కూడా ఎదురుదాడి దిగిన పరిస్థితి ఉంది. ప్రధానంగా రాష్ట్ర విభజన, అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడంలో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల కేటాయింపులో కానీ పక్షపాత ధోరణి వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు విభజన హామీలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో, ఇటీవల ప్రవేశపెట్ట కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి నిధులు కేటాయించకుండా గుండు సున్నా కేటాయించింది. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలను పంపించినా కూడా ఒక్కరు కూడా నిధుల కేటాయింపు విషయంలో మాట్లాడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది అని చెప్పేసి ఎలా చెప్తారు అంటే, దేశంలోని మిగతా రాష్ట్రాలు 12 రాష్ట్రాల కన్నా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి దగ్గర ఉన్న నివేదికలో కూడా స్పష్టంగా ఉంది. అయినా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉంది. అంటే 2014లో సర్ప్లస్ బడ్జెట్ ఉంది. ఈ విషయం కేంద్ర నివేదికల్లో కూడా ఉంది. ఈ నివేదికలన్నీ కావాలంటే సీతారామన్కి మేము పంపిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం రాజకీయ కక్షపూరిత ధోరణితోనే ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద బురద చల్లే కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి తాము చూస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే దాదాపు అంటే మోడీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ 3 సార్లు కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాన్ని నిధులు కేటాయిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది. కానీ తెలంగాణ నుంచి నిధుల కేటాయింపు, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రూపాయిలో దాదాపు 56 పైసలకు పైగా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో చెల్లిస్తున్నాం. కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత అంటే, తెలంగాణ కేంద్రం నుంచి నిధులు ఎంత కేటాయిస్తున్నారనే దానిపై చర్చకు వస్తారా అంటూ కూడా వాళ్ళు సవాలు విసిరిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ నుంచి ట్యాక్సుల రూపంలో ఆదాయం చెల్లిస్తున్నాం, కానీ తెలంగాణకు రావాల్సిన నిధులు వస్తున్నాయంటే రావట్లేదు. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీలు కానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కానీ తెలంగాణకు వచ్చి దీనిపై చర్చించే సిద్ధంగా ఉన్నారంటూ కూడా వాళ్ళు సవాలు విసిరిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతున్నాయి. అప్పులు అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఆదాయంతో పాటు అప్పులు ఉంటాయి. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఆమె ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం తగదు అని చెప్పేసి హితవు పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి పార్లమెంట్లో కూడా తమ వాణి వినిపిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. అమ్మ, మీరు ఆర్థిక శాఖ మంత్రులుగా అంటే ప్రభుత్వం వచ్చే నాటికి 2014 నాటికి దేశ సంపదలో దేశం యొక్క అప్పులు 46%. 100 రూపాయల ఆదాయం ఉంటే 46 రూపాయలు అప్పులుగా ఉండే. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు 100 రూపాయల ఆదాయానికి 85-84 రూపాయల అప్పు తీసుకున్నారు కదా, దీనికి సమాధానం ఎలా చెప్తారు? అప్పులు పెరిగినంత మాత్రాన బాగాలేవని చెప్పే స్థితిలో ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు 25 ప్రాంతాల రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల కంటే మెరుగైన స్థితిగతులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము, సిఏజీ, తర్వాత విదేశీ సంస్థలు ఇచ్చిన జ్ఞాపకాలు అంటే రిపోర్ట్స్ లేవా? నా దగ్గర ఉన్నాయి, పంపించమంటారమ్మా? నేను పంపిస్తాను. మీరు చెప్పింది 100 రూపాయల సంపద అయితే 27 రూపాయల అప్పులే ఉన్నాయి. మీరు దేశంలో 100 రూపాయల సంపదకు 85 రూపాయలు అప్పు చేసిన చరిత్ర కలిగిన వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని మాట మాట్లాడతారు? Reorganization Act, whether it is this party or that party, doesn't matter. I'm talking on behalf of the state Telangana, people Telangana, as much as all of us want to talk. At the time of reorganization, post the Reorganization Act getting passed, Telangana was revenue surplus. But today, the debt that Telangana is in, despite the measures taken by the central government,
ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్, తెలంగాణ డెట్లకి పోయింది, అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదది. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా నేను, తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం, తెలంగాణ 9 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు, జిల్లా ఎస్పీ ఆఫీసులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించడం, అవన్నీ అసెట్స్.